అనేది తోడుగా ఉంచి యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మత్తయి వార్త 18 అధ్యాయం 15 నుంచి 20 వరకు. మరియు నీ సహోదరుని ఏళ్ళ తప్పిదం చేసిన ఏళ్ళ నువ్వు పోయి అతను ఒంటరిగానే ఉన్నప్పుడు అతను గద్దించుము. అతను నీ మాట వినినెడల నీ సహోదరుని సంపాదించుకుంటే అతడు విన్నెడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నువ్వు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతను ఎద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విన్నెడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంఘం మాటయు విన్నెడల అతను నీకు అన్యునిగాని సుంకరగాని ఎంచుకును. భూమి మీద మీరు వేటిని బంధించరు అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని ఇప్పుదురో అవి పరలోకమందును ఇప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీరు ఇద్దరు తాము వేడుకును దేని గురించి అయినా భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందును నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. ఎలాగ 2-3 నా నామను ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసి నీకు అన్యాయం చేసి నీకు కీడు చేసి ఏదో ఒక విషయంలో నీకు చెడ్డ చేసాడంటే ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించు. నువ్వు అంటే 10 మందిలో గద్దించుకు మళ్ళీ సిగ్గుపడతాడని ఎంత బాగా చెప్తున్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభు. కనుక ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు, గద్దింపుకు లోబడి నీ వైపు తిరిగి తప్పు సరిదిద్దుకున్నాడంటే నీ సహోదరును సంపాదించుకున్నట్లే అన్నారు యేసుక్రీస్తు ప్రభు. అలాగే గద్దింపు విని లోబడలేదంటే ఇప్పుడు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచొచ్చని ధర్మశాస్త్రంలో రాసింది. సాక్షులు లేకపోతే ఆ కేసు కొట్టివేయబడుతుంది. సాక్ష్యం చెప్పితే వీడు తప్పు చేసాడు ఈమె తప్పు చేసిందని చెప్తే ఆ సాక్ష్యానికి తగిన శిక్ష పడుతుంది అనమాట. ఆ తప్పుకు కనుక సాక్షులను తీసుకెళ్ళు, అతను అటువంటి వాడని ఆ సాక్షుల ద్వారా తెలియజేయి సంఘానికి అన్నప్పుడు. ఆ సాక్షుల మాట వినకపోయినా సంఘం మాట వినకపోయినా అతన్ని నీకు అన్యునిగా సుంకరగా ఎంచుకో. ఇంకా వాడు సోదరుడు అనొద్దు, వదిలిపెట్టే అటువంటి వాళ్ళని అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. భూమి మీద ఏం ఇప్పితే అది పరలోకమందు ఇప్పబడుతుంది, భూమి మీద ఏం బంధిస్తే మీరు అది పరలోకమందు బంధింపబడుతుందని ఆయన భక్తులమైన మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చారు, ఆ వరాన్ని ఇచ్చారు, వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభు. కనుక మనం ఇద్దరం కూడి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు భూమి మీద విశ్వాసులు అది పరలోకమందున్న మన తండ్రి వల్ల మనకు దొరుకుద్ది. ఇద్దరం కూడి నాకు ఇల్లు కావాలి, నా పిల్లలకు ఉద్యోగం కావాలి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఎన్నో సమస్యలు ఎన్నో కావాలి. లోకంలో ఉన్నాం కాబట్టి బతికినంతకాలం మనకు కావాల్సిన ఏ ఒకటి ఉంటాయి. అన్నిటి గురించి దేవుడిని అడిగినప్పుడు అవి మనం పొందుకుంటాం, తండ్రి గారు ఇస్తారు మనకి. అలాగే 2-3 కూడి ప్రార్థించినప్పుడు వారి మధ్యలోకి నేను వస్తానంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. 2-3 కూడి ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలోకి వచ్చేస్తారు. ఎలాగంటే ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్కి నేను వెళ్ళాను. ఆ ప్రేయర్కి వెళ్ళినప్పుడు నుంచి నాకు ఒంట్లో బాగాలేదు, అసలు అవి కూర్చోలేకపోతున్నాను. నేను ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంటుండగా 10 మంది ఆరాధన మొదలైంది, ప్రార్థనలో పాటలు మొదలైనవి. అంతే నాకున్న అనారోగ్యం ఎగిరిపోయింది. అంటే ఆయన దిగి వచ్చారు, ఆయన సన్నిధి మా మధ్యలోకి వచ్చింది, ఆయన ప్రసన్నత వచ్చింది. అప్పటిదాకా బాగోని ఆరోగ్యం ఎంతో బాగుంది. ఆల్ నైట్ అంతా ఆయన బిడ్డలతో కలిసి ఆయన సేవించి పూజించి ప్రార్థించి వాక్య ధ్యానంలో అన్నింటిలో గడపడానికి దేవుడు కృప చూపారు. కనుక ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని ఉంది. ఆమె